మత రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీజేపీ విధానాలతో ప్రజాస్వామ్య వ్యవస్థ ఆపదలో పడిందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కడియం శ్రీహరి. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉన్నది. గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడి చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకున్నది. ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకుండా, ప్రజలు స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకునే అవకాశం లేకుండా, ప్రజలు స్వేచ్ఛగా మత విశ్వాసాలను గౌరవించే పరిస్థితి లేకుండా ఒక భయానక వాతావరణాన్ని భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నది. రాబోయే రోజులలో 400 సీట్లు గెలవాలి, మరొకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని దేశంలో ఉన్న అనేక మెజారిటీ మీడియా సంస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని విస్తృతమైన విష ప్రచారం చేస్తున్నారు. దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రసంగాలలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, హిందువులు ముస్లింలు వేరనే విధంగా, హిందువులు క్రిస్టియన్లు వేరనే విధంగా, భారతదేశానికి ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కు సంబంధం లేదనే విధంగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ మంగళసూత్రాలకు భద్రత ఉండదు అని మాట్లాడే నీచ స్థాయికి ప్రధానమంత్రి గారు దిగజారడం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఏ రకమైన దాడి జరుగుతున్నదో దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నా.